దగ్గర ఉన్నానండి. సో మేము ఉన్న స్టే అయితే పటాంగ్ ఏరియాలో ఉన్నాము. సో మేము రెగ్యులర్గా ఇక్కడ 5 సాలిడ్ డేస్ స్పెండ్ చేసాం. సో రెగ్యులర్గా అయితే మేము షాపింగ్కి వచ్చేవాళ్ళమి. సో జంగ్సీలోన్ అన్న ప్లేస్లో ఇట్స్ అ షాపింగ్ మాల్. సో లోపల అయితే అన్ని రకాల షాపింగ్స్ ఉన్నాయి. ఫుడ్, క్లోతింగ్, సోవెనీర్ షాపింగ్, గ్రాసరీస్ అన్నీ కూడా. సో లాస్ట్ నైట్ ఆల్రెడీ మేము వెళ్ళి షాపింగ్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. సో ఏం షాపింగ్ చేయబోతున్నామో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే చూడండి. మేమైతే పటాంగ్ బీచ్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసామండి. తర్వాత మేమైతే మా రూమ్కి రీచ్ అయిపోయాం. అయితే ఈ వీడియో వచ్చి దాని కంటిన్యూషన్ అండి. సో వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. లాస్ట్ వీడియోలో మేము పటాంగ్ బీచ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒకవేళ వీడియో చూడకపోతే చూడండి. సో చక్కగా అక్కడ నుంచి ఎంజాయ్ చేసి బీచ్ లో వచ్చిన తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయామండి. ఇప్పుడైతే మళ్ళీ చక్కగా మార్కెట్ చేద్దాము, షాపింగ్కి వెళ్దాము అని చెప్పేసి బయలుదేరాము. సో ఈ రోజు వీడియో అయితే మేము చక్కగా దగ్గరలో ఉన్న స్ట్రీట్ షాపింగ్ ఏదైతే ఉందో అది మీకు చూపించబోతున్నాం. అలాగే మాకు అవసరమైనవి ఏమేమి కొనబోతున్నాము కూడా మీకు చూపించబోతున్నాం. మీరు బ్యాక్గ్రౌండ్ లో మా హోటల్ చూస్తున్నారు కదా, మేమున్న రూమ్ ఇది. సో దీని ఫుల్ టూర్ వీడియో కూడా చేస్తామండి. సో అది కూడా ఫర్దర్ వీడియోస్ లో అయితే వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ దోస్ వీడియోస్ ఆల్సో. అయితే ప్రస్తుతం మేము షాపింగ్ వెళ్తున్నాం. తిరిగి వచ్చిన తర్వాత చక్కగా ఫుడ్ వండుకొని తినేసి పడుకుంటాం. సో అక్కడతో అయితే వీడియో క్లోజ్ చేస్తాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. యూ విల్ ఎంజాయ్ అండ్ విల్ హ్యావ్ ఫన్. సో మేమైతే ఉండేది 11th ఫ్లోర్ అండి. టోటల్ 31 ఫ్లోర్స్. సో మంచి వ్యూతో అయితే మాకు రూమ్ దొరికింది. సో ప్రస్తుతం మళ్ళీ మేము కిందకి దిగాము. సో షాపింగ్ అని, స్ట్రీట్ షాపింగ్. సో రండి. మేమైతే క్యాబ్ తీసుకోలేదండి ఈరోజు. సో మేము ఫుకెట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్లో ఉన్నామండి, పటాంగ్. అది కూడా సెంటర్లో ఉన్నాము. సో మా రూమ్ నుంచి ప్రతిదీ వాకబుల్ డిస్టెన్స్లో అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. అయితే ఈరోజు అయితే మేము చక్కగా లోకల్లో ఉన్న స్ట్రీట్స్, అంటే మేము లిటరల్లీ లోకల్ నైట్ మార్కెట్స్ అన్నిటికీ దగ్గరలో ఉన్నాము. సో ఆ స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఫుడ్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని కూల్గా స్టార్ట్ అయ్యాం. సో ఫస్ట్ మాకు బట్టల షాప్ అయితే కనిపించిందండి. చిన్న సజెషన్ ఏంటి అని అంటే, మేము ఇండియా నుంచి బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా, ఫుకెట్ ఇవన్నీ విజిట్ చేస్తున్నాం కదా అని పొలోమని బీచ్ వేర్ అయితే కొనుక్కొని వచ్చేసాం ఇండియా నుంచి. సో సూట్ కేసులు నింపేసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ బీచ్ వేర్ చూసినప్పుడు చాలా అదిరిపోయాయండి. మనకి దొరకని కలర్స్ ఇక్కడ దొరుకుతున్నాయి, అది కూడా రీజనబుల్ ప్రైసెస్లో, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళు కానీ పిల్లలకి కానీ. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. 1-2 జతలు కొనుక్కొని మిగతావి ఇక్కడికి వచ్చి కొనుక్కోండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ రిచికి ఏదో నలక పడిందండి, అది అపరాజిత ఏమంటారు ఊదుతుంది, తీస్తుంది. మీకు ఇందాక చెప్పింది కదా అపరాజిత, మనకు దొరకని కలర్స్ దొరుకుతాయని. నేను ఎప్పటి నుంచో బీచ్ వేర్ ఈ కలర్స్లో పిల్లల కోసం ట్రై చేస్తున్నాను. మనకి ఎక్కడా దొరకలేదు, ఇక్కడైతే దొరుకుతున్నాయి. ఇప్పుడు ఈ రోడ్ అంతా నడుచుకుని వెళ్తున్నాం కదండి. వెళ్తుంటే మీరు మా పాత వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది పిల్లలకి స్విమ్ వేర్ కొందాము అని. సో అలాంటివి బ్రాండెడ్ షాప్లో దొరకలేదు. సో కానీ ఇక్కడైతే నేను థాయిలాండ్ అమ్మాయినండి, కానీ హిందీ నేర్చుకుంది. సో ఇదిగోండి, ఇవి బయట మనం నైకి అవి ట్రై చేస్తున్నాం కానీ దొరకట్లేదు. ఇలాంటి షాప్స్లో దొరుకుతున్నాయి. సో అలాగే అదే క్వాలిటీ ఉందండి చూడడానికి. ఎంత ఈ కలర్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చాలా రోజులు వెతుకుతున్నాం, దొరకట్లేదు. ఇక్కడైతే దొరికాయి. 2 500 చెప్తున్నారు. ఓకే. సో మా హోటల్ రూమ్ నుంచి మేము ఇప్పుడు వెళ్తున్న షాప్ ఒక 800-900 మీటర్స్ ఉన్నదని చూపించిందండి. సో అలా స్టార్ట్ అయ్యాము. గ్రాబ్ అయితే 200 థాయ్ బాట్, బోల్ట్ అయితే 200 థాయ్ బాట్ చూపించింది. ఎందుకు సరదాగా స్ట్రీట్ షాపింగ్ అదంతా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి బయలుదేరాము. ఎక్కడ చూసినా ఫుడ్, బార్, క్లబ్బింగ్ ఇదేనండి, బట్టలు ఇదే షాపింగ్. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం మేము. అంటే అదే షాప్ అని ఎందుకు అని అంటే, మేము లొకేషన్ పెట్టుకుని వెళ్తున్నాం. అది ఇండియన్ స్టోర్. ఇండియన్ స్టోర్లో మనకి ఇండియన్ రైస్ దొరుకుతుంది. మిగతా స్టోర్స్లో రైస్ దొరుకుతుంది కానీ మిగతా అన్నీ దొరుకుతాయి బయట స్టోర్స్లో. ఇండియన్ రైస్ దొరకదు. సో వీళ్ళది కొంచెం స్టిక్కీ రైస్ అండి. సో కొంచెం జాస్మిన్ రైస్, ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది.
సో అందుకోసమని ఈ స్టోర్కి వస్తున్నాం. వంశీ మమ్మల్ని గూగుల్ మ్యాప్స్ పెట్టి ఇదిగో వచ్చేస్తుంది నడిపించాడండి. ఊరు చివరికి వచ్చినంత ఫీలింగ్ అయితే వచ్చింది. ఏంటంటే మేము క్యాబ్ పట్టుకోపోవడానికి కూడా కారణం ఆడేనండి. వెళ్ళిపోదాం అన్నీ ఎక్కడ అన్నీ అంటే మొదలయ్యాము. చివరికి ఏదో ఊరు దాటి వచ్చినట్టు అనిపించింది. సో ఈ ఇండియన్ స్టోర్ అయితే మేము గూగుల్ చేసామండి, మాకు దగ్గరలోనే ఉన్నదని. ఇది ఎస్ఎన్ఎస్ సింగ్ సప్లై అనమాట. సో ఇక్కడికి వచ్చాం కానీ 5 kgs రైస్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాం, అలాగే ఉల్లిపాయలు ఒకటి తీసుకున్నామండి. మిగతావన్నీ కొంచెం ఎండిపోయినట్టు ఉన్నాయి, అంత ఫ్రెష్గా ఏం లేవు. సో ఆ 2 తీసుకొని అయితే మళ్ళీ మేము బయలుదేరాము. ఎక్కడికి అని అంటే లాస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే జంగ్ సిలోమ్ అనే ఒక షాపింగ్ మాల్ అండి, చాలా పెద్ద షాపింగ్ మాల్. అందులో బిగ్ సి అనే గ్రాసరీ స్టోర్ అయితే ఉంటుందండి, అన్నీ అవైలబుల్గా ఉంటాయి అక్కడ మనకి. సో మేమైతే అక్కడికి వెళ్ళి ఇంకా కొన్ని అవసరమైనవి కొనుక్కుందాం కదా అని అక్కడికైతే వెళ్ళాం. సో దారిలో ఈ స్ట్రీట్స్ మొత్తం అన్నీ ఏంటంటే లోకల్ థాయ్ ఫుడ్, అలాగే స్పాస్, థాయ్ మసాజెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. బార్స్, ఇది అవెంజరా మనకు తెలియదు ఏ థీము. సో చక్కగా ఇవన్నీ చూసుకుంటూ ఫైనల్లీ ఇదిగోండి జంక్సీలో బిగ్ సీకి అయితే వచ్చేసాం. అంటే ఇది ఒక టోటల్ షాపింగ్ మాల్ అండి, అంటే గ్రూప్ ఆఫ్ షాప్స్. దీంట్లో మనం వెళ్ళాల్సింది బిగ్ సి అండి, ఎందుకంటే గ్రాసరీకి మాత్రం వెళ్తున్నాం కాబట్టి. సో లోపలికి వెళ్దాం రండి. మాకు గుడ్లు పడుతున్నాయండి చాలాను, బట్ ఇవి ఎన్ని ఉన్నాయి? 30 36 అనుకుంటా. 30 గుడ్లు. ఇన్ని పడతాయి లేదా అని డైలమాలో ఉన్నాము. పడతాయిలే, తినేద్దాం. ఎందుకంటే నిన్న 10 కొన్నాము, ఆల్రెడీ 6 స్క్రాంబుల్ వేసేసాం. మళ్ళీ ఈరోజు 6 ఆర్డర్ ఇచ్చాను, అక్కడ ఇచ్చాను గుర్తుందా? 6 వచ్చాయి. కరెక్టే. అయితే ఇన్ని అవసరమా? చూసి పెట్టుకో, కావాల్సిన లాస్ట్లో తీసుకో. నేను శాంపుల్ కానీ ఇది పెరుగు కొన్నామండి, యోగర్ట్ అంటారు కదా. సో కొన్ని ఫ్లేవర్డ్ యోగర్ట్లు ఉంటాయి, వెనీలా అని, ఫ్రూట్స్ కలిపింది, షుగర్ కలిపింది. సో చెక్ చేసుకున్నాము, అందుకే నేను ఒకటే తీసుకున్నాము. ఇప్పుడు 3 days ఇంకా ఉన్నాయి కాబట్టి 2 సరిపోతాయి కన్నా. చాలవా? 3 nights ఉంది, రేపు ఉదయం ఎలాగో ఉన్నాం కదండి. ఓకే 2 తీసుకుంటున్నాం, సరిపోతే అప్పుడు తీసుకుంటాం. మరి ఎందుకే సన్ఫ్లవర్ ఆయిల్ చూడు ఎంత ఉందో చూడండి అన్న. సన్ఫ్లవర్ ఆయిల్ 100%. ఇక్కడ వేరే వాడతారండి, సోయా ఆయిల్, పామోలివ్ ఆయిల్, ఆయిల్ వాడతారు. ఎంత చూడండి నా, ఇది రేట్ చూసారా? 86 baht. ఫుకెట్లో అయితే 5 days ఉండబోతున్నామండి. ఆల్రెడీ ఫస్ట్ డే అయిపోయింది, ఇంకా 4 daysకి సరిపడా సరుకులు ఒకేసారి కొనేసుకుందామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ప్రతిసారి ఏవో ఒకటి కావాలని షాపింగ్కి వచ్చి టైం వేస్ట్ చేసుకునే బదులు ఒకేసారి కొనేసుకుంటే బెటర్ కదా అని ఒకటి లోడ్ చేస్తున్నాం. అందులో చికెన్ తీసుకుంటున్నామండి, అలాగే కైమా, మటన్ కీమా ఒకటి తీసుకున్నాం, అలాగే కావాల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. అందులో కంపల్సరీగా ఉండాల్సింది మ్యాంగో అండి. వంకాయలు మళ్ళీ తీసుకుంటున్నామండి. నేను చక్కగా వండుకున్న వంకాయ బంగాళదుంప కూర చూడండి. ఈ వంకాయలు ఎంత అంటే 29 baht కదా, చూడండి అలాగే ఉంటుంది. ఇవే దారుణం అనిపించింది. ఇవి 4 వంకాయలు 25 baht అండి. అవి ఆర్గానిక్, ఇవేమో కాదు. ఆర్గానిక్ అంటే ఏ మందులు వేయకుండా పండించేవి. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. బెండకాయలు కూడా తీసుకుంటున్నానండి, బెండకాయ పులుసు చేద్దామని. అలాగే క్యారెట్ కూడా ఆర్గానిక్ అంటే 55 baht ఉన్నది, ఇవేమో 35 rupees ఉన్నది. ఆర్గానిక్ ఎదగలేదు, పెద్దగా అవ్వలేదు. ఇవి చూడండి ఎంత పెద్ద అయిపోయాయో. మరి మందులు వేస్తారు కదా. సో ఇదేమో 120 రూపాయలు, 150 రూపాయలు పడుతుంది. అదేమో 70 రూపాయలు పడుతుంది. టొమాటోస్ తీసుకోవాలి. టొమాటోస్ కావాలి. మళ్ళీ కేజీ టమాటాలు అయితే తీసుకుంటున్నామండి. వెళ్తే అంటే కందనకాయలు అంటారు కదా, చాలా మంది గారకాయలు అంటారు, చాలా మంది అంటారు కందనకాయలు అంటారు. ఫిష్ కూడా తీసుకుంటున్నామండి. ఇది 77 baht పడుతుంది.
అంటే ఏం ఫిష్ ఏమో తెలియదు, గులివిందల్లా ఉన్నాయి. ఇదిగో నా ఇక్కడ కేజీ 135, కానీ దీని వెయిట్ 70. టఫ్టీమ్ ఫిష్ కట్టింగ్ అంట. సో ఫిష్ టఫ్టీమ్ ఫిష్ తినాలని ఇంకా మళ్ళీ షాపింగ్ చేయదలుచుకోలేదండి. ఏదన్నా ఉంటే వంశీనే పంపిస్తాము, పెరుగు ఏదన్నా కావాలంటే. ఇంక ఇప్పుడు చేసేసుకొని ఇంక రేపు నుంచి బిజీ ఉంటాం కాబట్టి తీసుకుంటాం. అయిపోయింది ఫైనల్, రండి వెళ్ళిపోతాం. చక్కగా ఎగ్స్ అయితే ఇలా చక్కగా ర్యాప్ చేసి ఇస్తున్నారండి. ఎందుకంటే 30 ఎగ్స్ కదా, కొంచెం అటు ఇటు అయితే పగిలిపోతాయి కాబట్టి టైట్గా ర్యాప్ చేసి ఇస్తున్నారు. సో అలాగే సో కొన్ని డ్రింక్స్ కూడా తీసుకుందామని అనుకున్నాము, కానీ ఈ మధ్య మేము డ్రింక్స్ అయితే తగ్గించామండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ షుగర్స్ అలాగే ఫ్లేవర్స్ వేసి చేస్తున్నారు కాబట్టి డ్రింక్స్ అయితే మళ్ళీ వెనకాల పెట్టేశాము. ఎప్పుడన్నా అవసరం అయితే తప్ప మేము తాగట్లేదు. ఇదిగోండి ఇక్కడ చిన్న ఏమంటారు గమనించాల్సిన విషయం ఉంటుంది. మీకు వీలైతే ఈ బిల్లింగ్లో ఒక అపశృతి అనకూడదు, ఏంటంటే బ్లండర్ జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఎంత ఏంటంటే టోటల్గా 834 బాట్. అంటే మ్యాక్సిమం ఇంకేం కొనవసరం లేదండి. మేము ఉండే ఈ 4 డేస్, నెక్స్ట్ 4 డేస్కి ఏం కొనవసరం లేదు. వాటర్ తప్పించి కొంటే ఒక కప్ కర్డ్ ఇంకా కొనాల్సి ఉంటుంది. మిగతావన్నీ మేము కొనేసాము. రైస్ పడితే ఇంకో కిలో పడుతుంది అంతే. సో ఎక్కడ పడితే అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కౌంటర్స్ ఉన్నాయండి. అసలు టెన్షన్ పడక్కర్లేదు. సో మనకి ప్రాబ్లం ఎప్పుడైనా క్యాష్ అవసరం వచ్చింది అని అనుకునేటప్పుడు ఇలాంటి ఎక్స్చేంజ్ సెంటర్స్, కౌంటర్స్ చాలానే ఉంటాయి. రోడ్డుకి ఇరుపక్కల చాలా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉన్నది, నా ఆపోజిట్ ఒకటి ఉన్నది, ఇంకొంచెం ముందుకెళ్తే అలా. సో మీరు అసలు ఎక్కడ టెన్షన్ పడక్కర్లేదు. కరెన్సీ ఎక్స్చేంజ్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇంకోటండి, ఈ టూర్స్ బుక్ చేసే వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. బట్ మేము ప్రస్తుతానికైతే చెప్పలేము. సో చూసుకోండి, అంటే ఒకే దగ్గర మీరు అడగండి. 4-5 చోట్ల మీరు అడిగి ఎవరు మీకు తక్కువకి ఇస్తున్నారు అంటే ఈ ఐలాండ్స్ అన్నీ తీసుకెళ్ళే ప్యాకేజ్ ఉంటుంది కదా, ఎవరు తక్కువకి ఇస్తున్నారో వాళ్ళు వాళ్ళ దగ్గర కనుక్కోవచ్చు. బట్ ఒకే దగ్గర కనుక్కుంటే మీకు ప్రైస్ దెబ్బతింటారు. 10-15 మంది దగ్గర కనుక్కోండి, పక్క పక్కనే ఉన్నారు, ఆవిడ మీకు బెస్ట్ ప్రైస్ వస్తుంది. వాట్ ఈస్ ద యానిమల్ నేమ్? ఇగ్వానా. ఇగ్వానా అండి, షార్ట్ కన్నా. నో నో, భయం వేస్తుందండి. అది నాకుతుందంట, మరి నాకు తెలియట్లేదు. నేను అటువైపు ఫేస్ పెట్టట్లేదు అసలుగా. బాగుందండి, ఏదో రబ్బర్ పట్టుకున్నట్టు ఉంది. అంటే మనం రబ్బర్ టాయ్స్ పట్టుకుంటాం కదా, అలా ఉంది. అంటే చాలా ఫ్రెండ్లీ అనుకుంటా, చాలా ఏమి ఇబ్బంది పెట్టలేదు కన్నా. ఇవి కన్నా కమింగ్. దీన్ని ఇగ్వానా అంటారండి, లేదా కమీలియన్ అని కూడా అంటారు. మేము సింగపూర్ వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ ట్రిప్లో, ఇప్పుడు కాకుండా రీసెంట్గా కాకుండా వెళ్ళినప్పుడు దీన్ని లైవ్లో టచ్ చేసామండి. సో అది కింద ఉన్నప్పుడు టచ్ చేసాం, ఇలా ఒంటి మీద వేసుకుంటే అది ఆ వీడియోలో రాలేదు, కానీ అది నన్ను నాకుతుందండి. సో అప్పుడు కొంచెం ఇరిటేషన్ అనిపించింది. లేదంటే రబ్బర్ ఎలా ఉంటుందో అలా ఉందండి దాన్ని టచ్ చేస్తుంటే. సో 50 బాట్ తీసుకున్నానండి, అంటే అలా డిస్ప్లే చేయడానికి, ఎక్కించుకోవడానికి. వాళ్ళ జీవనాధారం అదే కదా, అది మనకి ఎక్కువేం కాదు. అందుకనే అంటే ముందు 100 చెప్పాడు, 50కి బేరవాడాను. సో మ్యాంగో షేక్ దగ్గర ఆగామండి. సో ఇది ఇలా తినేస్తాము అని అంటే కూడా ఇలా ఇచ్చేస్తున్నారు. 80 బాట్ అండి, ఇది ఒకటి థాయ్ బాట్. లేదు మాకు షేక్ కావాలి అని అంటే దీన్ని జ్యూస్ చేసి కూడా ఇచ్చేస్తున్నారు. చాలా చక్కగా అలా తాక్కుంటూ క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటే కాదండి, ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఇదిగోండి, మిక్స్డ్ ఫ్రూట్ ఉన్నాయి చూడండి. వాటర్మెలన్, గోవా, పైనాపిల్, మ్యాంగో, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడ పిల్లల్ని ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళు ముద్దుగా ఉన్నారని వీళ్ళని అందరూ పొట్ట చూపిస్తున్నారండి పిల్లలవి. అంటే సాధారణంగా ఇక్కడ ఎవరు ఒబెసిటీతో ఉండరు, అందరూ హెల్తీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు, మళ్ళీ ఒళ్ళు ఉండదు. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు ఫ్రూట్స్కి, వెజిటేబుల్స్కి చాలా ప్రయారిటీ ఇస్తున్నారండి. ఎక్కడ చూసినా ఫ్రూట్స్, వెజిటేబుల్స్. వాళ్ళు ఆ ఫ్రూట్స్ని అలా కొనుక్కొని తినేస్తున్నారు. అలాగే వాళ్ళ ఫుడ్తో మీట్తో పాటు వెజిటేబుల్స్
రా వెజిటబుల్స్, బాయిల్ వెజిటబుల్స్ చాలా ఉంటున్నాయి. మనం అలా తిన్నాం కదా, అన్నం ఎక్కువ కూర తక్కువ, అందుకనే మన హెల్త్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ నడుస్తారు వీళ్ళు, కంటిన్యూస్ నడుస్తారు. ఎక్కడ చూసినా ఇలాగా బౌల్స్లో ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. సో వీటితో ఏంటంటే ఇవి న్యాచురల్ అండి, షుగర్స్ అసలు యాడ్ చేయరు. మనకి పీసెస్ కావాలంటే పీసెస్ ఇలా ఇచ్చేస్తారు. స్వీట్ గా ఉంటుంది, చాలా స్వీట్ గా ఉంటున్నాయి అసలు. అంటే ఏ మందులు వేయకుండా, ఆర్టిఫిషియల్ ముగ్గించకుండా. థ్యాంక్ యూ. టేస్ట్ చూడు. ఎలా బాగుందా? చాలా అంటే చాలా. మేమైతే పిల్లల్ని ఇక్కడ వదిలేసి హోటల్ వాళ్ళతో మాట్లాడి పైకి వస్తామని చెప్పామండి. సో పిల్లలైతే పైకి వెళ్ళిపోయారు, మేమైతే కింద ఇక్కడే కొంచెంసేపు హోటల్ వాళ్ళతో మాట్లాడి వచ్చాము. ఫైనల్లీ ఇంటికి హోటల్కి అయితే వచ్చామండి. క్రిస్సీ అయితే ఇక్కడ అలిగాడండి, ఎందుకంటే వాడు అడిగింది మేము కొనలేదు. ఎందుకు మేము కొనలేదు అని అంటే మేము చెప్పిన మాట వాడు వినలేదు. ఇంతకీ వాడు అడిగింది ఏంటి అని అంటే రోటీ నొటెల్లా అండి. సో చాలా ఈరోజు టైర్డ్ అయిపోయామండి, అంటే ఎక్కువ నడిచేసాం. ఈ పిక్కలు పట్టేసి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. సో వెళ్ళి నడిచి రావడం కదా. మళ్ళీ ఇంకోటి చెప్పాను కదా మీకు, ఏంటంటే బీచ్లో ఫోటో తీయడానికి గెంతాం కదా అరగంట, దానివల్ల కొంచెం అండి. అయితే అసలు మా ప్లాన్ ఏంటంటే రేపు ఫీఫీ ఐలాండ్ కంప్లీట్ చేసేద్దాం, ఎందుకంటే ఇంకా ఉన్నాయి డేస్, కానీ ముందు అయిపోతే హమ్మియా అని అనుకోవచ్చు అని. సో వెళ్ళి మాట్లాడుకున్నామండి. ఇదిగోండి చూడండి ఎన్ని తీసుకొచ్చాము. ఎందుకంటే మీకు ప్రాపర్గా డీటెయిల్స్ మేము ఇవ్వాలి కదా, చాలామంది టూర్స్ ప్లాన్ చేసుకుంటారు. సో వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే మ్యాక్సిమం మార్నింగ్ 7:30కి పికప్ అంట. అంటే ఈ కంపెనీస్ ద్వారా వెళ్తే అంటే ఐలాండ్కి తీసుకెళ్ళడం, అక్కడ లంచ్ వాళ్ళే పెట్టడం. సో టోటల్గా సో మాట్లాడుకుంటే 7:30. అమ్మో 7:30 కంటే ఎప్పుడు లేస్తాం? ఇప్పుడు అయిందే టైం 10:15 అయింది. ఇప్పుడు వండుకోవాలి, తినాలి. ఉదయాన్నే మేమైతే లేచిపోతాం, పిల్లలు లేపడం చాలా కష్టం. కాబట్టి ఏమనుకున్నామంటే రేపటికి ఓల్డ్ ఫుకెట్ చూద్దాము. అందుకని సిటీ టూరు కూడా తెచ్చుకున్నాం. చూడండి హోటల్స్ వాళ్ళు కొన్ని ఇస్తారు. సో ఈ హోటల్ ఎక్స్పెన్సివ్ హోటల్ కదా, సో మమ్మల్ని కూడా ఏదో కోటీశ్వర్లు అనుకుంటున్నారండి. సో అలా కాదమ్మా తల్లి, మేము బడ్జెట్ పద్మనాభాలు మేము అని చెప్తే మళ్ళీ బాగోదని కొంచెం కవరింగ్ చేసాము. అంటే ఇమేజ్ బ్యాడ్ అవ్వకూడదని కవర్. ఇవి చూసి వీటి బట్టి మేము రేపు ట్రిప్ ప్లాన్ చేస్తాము. ఎల్లుండి అయితే అక్కడికి వెళ్తాము. ఇప్పుడైతే కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఈరోజు అయితే కైమా వండుకుంటున్నాము. పప్పు ఆల్రెడీ మధ్యాహ్నం వండింది ఉన్నది. సో ఇది ఇలా ఉంచేసి కొంచెం వేడివేడిగా రసం పెట్టేసుకొని అన్నం పెట్టేసుకుంటాం. రైస్ అండి కడిగేసి పెట్టేశాను. ఈరోజు కొత్త రైస్ కొని తీసుకొచ్చాము. ఇంకా దానంతటి కదా అయిపోతుంది, ఇంక చూసుకోక్కర్లేదు దాంతో. రెగ్యులర్ గా చూస్తున్న వాళ్ళకి తెలుసండి, మేము ఇండియా నుంచి కారం ప్యాక్ చేసి తీసుకొచ్చామండి. ఒకవేళ ఫస్ట్ టైం మా వీడియో ఇది చూస్తున్నట్టయితే, మేము ఎప్పుడు జర్నీ చేసినా కూడా, ట్రావెల్ చేసినా కూడా కారం అలాగే అవసరమైన మట్టుకు అన్ని ప్యాక్ చేసుకునే తీసుకొస్తామండి. సో ముఖ్యంగా కారం అయితే ఇండియా నుంచి మేము ప్యాక్ చేసుకొని తీసుకొస్తాం. దాంతోపాటు పసుపు, అల్లం వెల్లుల్లి, ఇదిగోండి ఇందులో ఉన్నాయి జీలకర్ర, వాము, ఆవాలు, పసుపు. సో ఇవన్నీ క్యారీ చేసి తీసుకొస్తామండి. ఇవి మెయిన్ కదా ఏ కర్రీ అయినా వండడానికి. సో ఇవైతే కంపల్సరీ. సో అప్పుడైతే మనకి హోమ్ ఫుడ్ చాలా ఈజీ అయిపోతుంది. సో రెగ్యులర్ గా చూస్తున్న వాళ్ళకైతే తెలుసు, అంటే ఎవరో కామెంట్ చేశారు చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు అని. సో అందుకు ముందుగానే చెప్తున్నాను. మీరు రెగ్యులర్ గా చూస్తున్నారు, మీకు తెలుసు. బట్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వాళ్ళకి తెలియదు, కాబట్టి ఒక్కొక్కసారి రిపీటెడ్ గా చెప్పాల్సి వస్తుంది. సో చక్కగా కారం వేస్తానండి. రైస్ పెట్టేశాను కొంచెం. క్రిస్ గారు ఒక్కడెక్కడ పడుకున్నాడండి, మరి ఎందుకో తెలీదు.
కృషి అలిగాడు ఎందుకో. రిచ్ ఏదో డ్రాయింగ్ వేస్తున్నాడు. ట్రాన్స్ఫర్ డ్రాయింగ్. వాటర్ మీద పెడితే వస్తుంది. ట్రై చేస్తున్నాం. వాషింగ్ మిషన్లో ఆల్రెడీ బట్టలు వేసామండి. ఇందాక బీచ్కి వెళ్ళినవి అవి కొన్ని పెండింగ్ ఉన్నాయి. పైన ఏమో కుక్కర్ అవుతుంది, ఇక్కడేమో ఫుడ్ అవుతుంది. సో పక్కన కుకింగ్ అవుతుందండి. ఏంటా వర్షం అని చూస్తే సైడ్ నుంచి ఏంటా సౌండ్ అని సౌండ్ అని చూస్తే సౌండ్ కరెక్ట్. ఏంటి సౌండ్ వస్తుందని చూస్తే వర్షం అండి. ఒక్కసారి చూడండి అసలు. అంటే మీకు ఫోన్లో సరిగ్గా కనపట్లేదు, మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మాకైతే ఇదంతా మసకున్నదండి. అంత వర్షం పడుతుంది చూడండి. పైనుంచి రోడ్స్ కానీ లైట్స్ కానీ. అక్కడ లెక్కన రోడ్ చూపింది. అక్కడ రోడ్ ఏంటుంది అక్కడ? కన్నా నిజమే కన్నా. ఒకసారి కింద చూడు, అప్పుడు నీకు వర్షం ఎలా పడుతుందో తెలుస్తుంది. బాబోయ్, అంత ఫోర్స్ లో పడుతుందండి వర్షం. ఇక్కడ తడిచిపోద్ది కన్నా, వచ్చి తడిచిపోతుంది నాన్న. ఇదంతా వేసేద్దాం రండి. చారు పెడుతున్నానండి. వాము నేను ప్రతిరోజు వాము వేస్తానండి చారులో. మంచిది కదా హెల్త్ కి. మేము 2 స్టవ్స్ అడిగామండి. జీలకర్ర 2 స్టవ్లు ఇచ్చారు. ఇంకోటి అడిగినా ఇచ్చేస్తారు అంటే బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఆవాలు, ఎండుమిరపకాయ మర్చిపోయానండి. మర్చిపోలేదు కానీ మిర్చి పెట్టుకుంటే ఆడేమన్నా అంటాడేమోనని పెట్టుకోలేదు. ఇప్పుడే సడన్ గా పెద్ద మెరుపులా వచ్చిందండి. ఏంటా లైటింగ్ అనుకున్నాం. చాలా పెద్ద థండర్ అయితే వచ్చిందండి. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. ఏదో పేలు పెద్ద సౌండ్ వచ్చింది. చాలా పెద్ద ఉరుము అండి. మెరుపు వచ్చింది ఫస్ట్, ఆ తర్వాత పెద్ద ఉరుము వచ్చింది. భయం వేసింది. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. సాధారణంగా మనకు అక్కడ అలా వస్తే వెంటనే కరెంట్ పోతుంది కదా, ఏదో పేలిపోయి ట్రాన్స్ఫార్మర్. కానీ ఇక్కడ మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళంతా బిజీగా ఉన్నారు. ఒకసారి చూడండి, అలా వర్షం పడుతూనే ఉన్నది. ఆమ్లెట్ వేస్తున్నానండి. మూడోసారి చెప్తాను. సో డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈరోజు కొత్త రైస్, బాస్మతి రైస్ అన్నమాట. ఇండియన్ స్టోర్కి వెళ్ళి తీసుకొని వచ్చాము. ముందు కృషికేసి చాలా ఆకలిగా ఉన్నాడు పాపం. 2 కర్డ్ బాక్సెస్ వదిలేసాం. చెప్తాను. ఆమ్లెట్ అండి, అలాగే చారు, పప్పు, అలాగే కీమా. అది కూడా ఇంకా 52 పెడితే సరిపోతుంది. రైస్ బాగుందండి. మేము బ్యాంకాక్లో కొన్నాం కదా రైస్, ఆ రైస్ వాడాం కదా. అది ఇండియన్ రైస్ అన్నారు కానీ కొంచెం అది బర్మా రైస్, కొంచెం ఫ్లేవర్ తేడా ఉంది. ఈ బాస్మతి రైస్ అయితే ఆల్మోస్ట్ 90% మన ఇండియన్ టేస్ట్ వచ్చేసింది. బాగుంది. ఫుడ్ అయితే చాలా బాగుందండి. బట్ ఒక బిగ్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈరోజు పెరుగన్నం తినడానికి లేదు. ఏమైందంటే ఇందాక మేము అన్నీ సరుకులు కొనుక్కున్నాం కదా, అయితే ఎవరైతే షాపింగ్ మాల్లో ఉంటారో, అదే బిగ్ సి అనే షాపింగ్ మాల్లో, ఆవిడ స్కాన్ చేసి వస్తువుల్ని బయట పెట్టాలి. పెరుగు స్కాన్ చేసి ఎక్కడ పెట్టుకుందంటే కంప్యూటర్ ముందు పెట్టుకుంది. సో మేము అన్నీ వేసుకుని సరుకులు పెట్టుకునేటప్పుడు మాకు ఏమైతే మా లైన్లో ఉంటాయో అవే పెట్టుకుంటాం కదా. సో పెరుగు 2 బయట ఉన్నాయి, మిగతావన్నీ లోపల వేసుకుని వచ్చాం. ఇప్పుడు అంతా అయిపోయింది, పెరుగు తీయండి అని చూస్తే పెరుగు లేదు. అప్పుడు వీడియో చూసాము,
అంటే వీడియో ప్రతిదీ షూట్ చేస్తాం కదా, చూస్తే పెరుగు దూరంలో ఉంది. వీలైతే వీడియో పెడతాను. సో అనవసరంగా ఈరోజు దానికోసం ఏది వెలిగి పెరుగన్నం కోసమే, అంటే మ్యాంగో కోసం పెరుగన్నం కోసం మ్యాంగో, అదే మామిడి పండు కోసమే పెరుగన్నం కోసం మామిడి పండు 2 అనుకున్నాము. బట్ ఈరోజు వర్కౌట్ అవ్వలేదు. సో ఆ చిన్న డిసప్పాయింట్మెంట్ అండి. పోన్లే రేపు తినవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయినా పర్లేదు మ్యాంగో జ్యూస్. బట్ మళ్ళీ వాళ్ళు ఇస్తారో లేదు. ఒక్కొక్కటి 52 బాట్ అండి, అంటే నియర్లీ 120 రూపీస్ ఒక్కొక్క పెరుగు. అనవసరం డబ్బులు వేస్ట్ అన్న, తినేసినా ప్రాబ్లం ఉండదు, కానీ వేస్ట్ అయితేనే బాధ అనిపిస్తుంది. చూద్దాం వస్తుందో లేదో చూద్దాం. మళ్ళీ మూకుడండి నవ్వుతుంది చూడండి. బయటికి వెళ్ళేటప్పుడే బట్టలు వాషింగ్ మిషన్ లో వేసేసానండి. సో ఇప్పుడు అవన్నీ ఆరేస్తున్నాను. ప్రాబ్లం ఏంటంటే బయట వర్షం పడుతుంది, అందుకే ఏం చేశానంటే ఈజీ ఐరన్ అని ఆప్షన్ పెట్టేశాను. అంటే అది ఏమవుతుందంటే ఎక్స్ట్రా రిన్స్ చేసేసి ఇంకా మొత్తం ఏదైనా తడున్నా కూడా తీసేస్తుంది. సో ఇంకా అది అలా ఆరేసేస్తే ఆ టైంకి ఆరిపోతుంది. 2 ఆరేద్దాం. సో ఫైనల్లీ బెడ్ ఎక్కేసామండి. వస్తున్నప్పుడు దారిలో మ్యాంగో జ్యూస్ కొనుక్కున్నాము, ఫ్రెష్ అనమాట, వితౌట్ యాడెడ్ షుగర్స్. సో మీరు చూసారు కదా, అది ఇప్పుడు కానిచ్చాం అనమాట. లాస్ట్ లో ఇంకా ఎండింగ్ ఏమంటారు, ఫైనల్ టచ్. సో మొత్తం అన్ని బంధించేసాము, ఎక్కడ ఏం వ్యూ లేకుండా. అంటే పొద్దున్న అయ్యేసరికి మళ్ళీ వెలుతురు ఎక్కువ వచ్చేస్తారు కదా అని మొత్తం కర్టన్స్ అన్ని వేసేసి బంధించామండి. సో ఫైనల్లీ ఆన్ బెడ్. టైం వచ్చి 1 గంట అవుతుంది. అది 1 గంటనా 12:30 అవుతుంది. సో ఇక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. ఈ వీడియోలో మీకు ఏం బాగా నచ్చిందో కూడా కింద కమెంట్స్ లో తెలియచేయండి. అలాగే ఒక్క లైక్ చేయండి, చాలా మందికి సజెస్ట్ అవుతుంది కదా, అండ్ దట్ మేక్స్ అస్ మోర్ హ్యాపీ కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. గుడ్ నైట్, బై బై, టేక్ కేర్.